సో థ్యాంక్ యూ సార్. అలానే మన పార్ట్ 2లో కమల్ సార్ తోటి సార్ అది విచిత్ర సోదరులు సంగీతం శ్రీనివాస్, పుష్పక విమానం సంగీతం శ్రీనివాస్, కట్ చేస్తే ఇది మొత్తం సినిమా అంతా సాంగ్స్. ఎలా సార్ ఆయన ఎలా ఆలోచిస్తారు సార్ అలాగా? సార్ సాంగ్స్ మనం చేసేటప్పుడు మామూలుగా ఒక ట్యూన్ వస్తుంది, ట్యూన్ వచ్చి తర్వాత లిరిక్స్ రాస్తాం, లిరిక్ రాసి డైలాగ్ రాశారు, డైలాగ్ లిరిక్ రాసి ట్యూన్ చేశారు. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. సార్ ఫస్ట్ ఒక 2.5 hour నరేషన్ ఉంటుంది సార్ది. ఆయనే పాడి పాడతారా? ఆయనే పాడతారు, ఆయనే ట్యూన్ ఒకటి సొంతంగా అనుకుని ఆ సీన్లన్నీ ఆయనే పాడి మాకు పంపించారు. సో ఫస్ట్ మాకు అర్థం కాదు, ఈ పాటల సినిమా ఏంటో మాకు అర్థం కాదని ముందే తెలిసి మాకు ఫుల్ గా పాడి పంపించారు. సో దేవి గారితో అది ఒక్కొక్క సీన్ అది బ్రేక్ డౌన్ చేసి ఓహో ఇలా ఇలా అనుకుంటున్నారా అని చెప్పి ఎలా ఆలోచిస్తున్నాడు అసలు? అదే సార్, అదే చాలా చాలా ఆలోచించి, అదే కల్కి కూడా చాలా ఆలోచించాను సార్. కల్కి ఆలోచించి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం ఒక 10 days అదే రిహర్సల్ టైం ఇస్తే మనం ఒక సార్ ఈ సాంగ్స్ ఫిల్మ్ లో సో కొరియోగ్రాఫ్ ఎలా చేశారు? ఇది ఆయన మైండ్ ఎలా పని చేస్తుంది అసలు? అది ఏంటి మైండ్ అది?